మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నౌ నేను సికింద్రాబాద్ 39 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉన్నానండి. డాక్టర్ హారిక గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ హలో అండి. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి మేడం? ఎలాంటి సందర్భాల్లో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఇది ఉపయోగిస్తారు? అసలు ఫుల్ గా డీటెయిల్స్ అబౌట్ హిస్ట్రోస్కోపీ మేడం ఏంటి అది? సో హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి అంటే ఒక మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. అంటే ఓకే, అంటే డే కేర్ ప్రొసీజర్. సో దానికి పేషెంట్ వాళ్ళు మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వరకు అడ్మిట్ అవుతారు అండ్ ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం అన్నమాట. ఓకే. సో దీంట్లో ఏం చేస్తామంటే ఒక Yes. కెమెరాని గర్భసంచిలో పాస్ చేసి గర్భసంచి క్యావిటీ ఎలా ఉంది, గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటాం అన్నమాట. దీనిలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ, సెకండ్ వచ్చేసి థెరప్యూటిక్ అంటారు. సో డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీలో ఏం చేస్తామంటే ఇప్పుడు నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ రావడానికి ఇంప్లాంటేషన్ అనేది చాలా క్రిటికల్ స్టెప్. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి అంటే మనకి బేబీ అనేది గర్భసంచిలో అతుకోవడంని మనం ఇంప్లాంటేషన్ అంటాం. ఒక్కోసారి కొన్ని గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మనకి బేబీ అనేది ఇంప్లాంట్ అవ్వదు. సో ఈ హిస్టోస్కోపీ చేయడం ద్వారా మనకి గర్భసంచిలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీన్ని డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ అంటారు. ఎట్ ద సేమ్ టైం ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే దాన్ని అదే సెట్టింగ్ లో మనం కరెక్ట్ చేసుకునే దాన్ని థెరప్యూటిక్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, లైక్ ఎటువంటి సందర్భాల్లో మనం హిస్టోస్కోపీ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకి పాలిప్ ఏదన్నా స్కానింగ్ లో డిటెక్ట్ అయింది అనుకోండి, పాలిప్ కానివ్వండి లేదా ఫైబ్రాయిడ్స్ కానివ్వండి లేదా ఇంకా గర్భసంచిలో పొర అంటే సెప్టమ్ అంటారు. అండ్ గర్భసంచి లోపల ఏదైనా అతుకులు ఉండడం అంటే అషర్మన్ సిండ్రోమ్ అంటారు. సో ఇటువంటి అన్ని కండిషన్ లో మనకి కెమెరా పాస్ చేసి పాలిప్ ని తీయడం. ఒకవేళ ఫైబ్రాయిడ్ ఉంది అనుకోండి, అది సబ్మ్యూకోజల్ అంటే గర్భసంచి పొరలో ఉంది అనుకోండి, సో హిస్టోస్కోపీ ద్వారా మనం మయోమెక్టమీ చేస్తాం అంటే ఫైబ్రాయిడ్ ని రిమూవ్ చేస్తాం. పొర ఏమైనా ఉంది అంటే పొరని రిమూవ్ చేస్తాం. అతుకులు ఏమైనా ఉంది అంటే కూడా అతుకుల్ని క్లియర్ చేస్తాం అనమాట. సో మనం డయాగ్నోసిస్ తో పాటు థెరప్యూటిక్ అంటే ఈ ప్రాబ్లమ్స్ ని కూడా క్లియర్ చేస్తున్నాం కాబట్టి బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరప్యూటిక్ హిస్టోస్కోపీ అంటారు నార్మల్ గా. సో ఇవన్నీ కూడా నార్మల్ గా మనం అంటే లైక్ డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇది పిల్లలు లేని వారికి ఇది బెస్ట్ వే అంటారా మేడం? అంటే ఇది యూస్ చేయడం వల్ల పిల్లలు కలగడానికి ఆప్షన్ అంటారా? అదొక వేనా? సో డెఫినెట్ గా మనకి కొన్ని కండిషన్స్ లో స్కానింగ్ లో డిటెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్ లో మనకి ఫైబ్రాయిడ్ వల్ల లేదా ఈ పర్టికులర్ పేషెంట్ లో పాలిప్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది కలగట్లేదు అని అంటారు. అటువంటి అప్పుడు మనం హిస్టోస్కోపీ ద్వారా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇంకొన్ని కండిషన్ లో లైక్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే అన్ని బాగుంటాయి, ట్రై చేస్తున్నారు బట్ ప్రెగ్నెన్సీ కలగట్లేదు. అలాంటప్పుడు మనం హిస్టోస్కోపీ చేసినప్పుడు స్కానింగ్ లో కొన్ని ఫైండింగ్స్ ఏమైనా మిస్ అయినప్పటికీ కూడా హిస్టోస్కోపీ ద్వారా మనకి డిటెక్ట్ అవుతూ ఉంటది. ఎగ్జాంపుల్ ఫ్లిమ్జీ అడేషన్స్ అంటారు. అతుకులు అన్నట్టు జనరల్ గా మనకి స్కానింగ్ లో తెలియదు. సో హిస్టోస్కోపీ అంటే కెమెరా పాస్ చేసినప్పుడు మనకి అతుకులు ఫైండ్ అవుట్ చేయడం, అతుకులు రిమూవ్ చేసిన తర్వాత ఆ గర్భసంచి లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. అంటే మనం IVF చేస్తూ ఉంటాం, 3 times పెట్టాం, ప్రెగ్నెన్సీ అందలేదు. ఎందుకు అందలేదు అనేది కూడా మనం ఈ హిస్టోస్కోపీ చేసినప్పుడు లోపల ఏదైనా ఎండోమెట్రైటిస్ ఉందా అంటే ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, ఇన్ఫ్లమేషన్ ఏదైనా ఉందా అనేది చూసుకోవచ్చు. సో దీనివల్ల కూడా ఈ ప్రొసీజర్ చేయడం వల్ల కూడా మనకి ఎండోమెట్రియం అనేది స్క్రేప్ చేయడం వల్ల ఎండోమెట్రియం క్లీన్ అయిపోయి, అండ్ సపోజ్ థిన్ ఎండోమెట్రియం ఉంది అనుకోండి అంటే గర్భసంచి పొర చాలా సన్నగా ఉంది అనుకోండి, వాళ్ళకి PRP చేయడం వల్ల కూడా మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ పెరిగి కూడా ఇంప్లాంటేషన్ రేట్స్ ఇంక్రీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. ఎస్, అంటే దీనికి సర్టన్ ఏజ్ గ్రూప్ ఏమైనా లిమిట్ ఉంటుందా? సక్సెస్ రేషియో ఎలా ఉంది? ఇంకా చేస్తూ ఫర్దర్ గా కాంప్లికేషన్స్ ఏమైనా చూడగలుగుతామా? ఏంటి దీని గురించి ఒక డీటెయిల్స్? సో దీని సక్సెస్ రేట్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ రాగానే మనం హిస్టోస్కోపీ అనేది అడ్వైస్ చేయాలి. ఈవెన్ ఇన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయినా, IUI ప్రెగ్నెన్సీ అయినా, IVF ప్రెగ్నెన్సీ అయినా కూడా ఇండివిజువలైజ్ చేస్తాం అనమాట ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. సో ఆ పేషెంట్ పర్టికులర్ కండిషన్ అంటే ఇండికేషన్ ఉందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేశాకనే ఆ పర్టికులర్ పేషెంట్ కి మాత్రమే మనం హిస్టోస్కోపీ పోస్ట్ చేస్తాం. సో డెఫినెట్ గా వితౌట్ హిస్టోస్కోపీ మనం కంపేర్ చేసినట్టయితే
సో ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేటివి మనకి అంటే ప్రెగ్నెన్సీ రేట్స్ అనేటివి డెఫినెట్ గా హిస్టోస్కోపీ చేసిన పేషెంట్స్ కి ఆటోమేటిక్ గా ఒక 5 to 10% అనేది డెఫినెట్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏజ్ గ్రూప్ వచ్చేసి మనకి ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్ లోనే హిస్టోస్కోపీ చేయాలనేది ఏమి ఉండదు. ఇట్ ఈస్ ఆల్ ఇండివిజువలైజ్డ్, అంటే ఇండివిజువల్ కండిషన్ బట్టి మనం హిస్టోస్కోపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ ద డాక్టర్. సో ఒక్కొక్కసారి కెమెరా పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే యూట్రస్ పర్ఫోరేషన్ ఉండొచ్చు, అండ్ ఒక్కోసారి కూడా అనెస్థీషియా రిలేటెడ్ కాంప్లికేషన్స్, లేదా మనం మీడియా పంపిస్తాం అనమాట. దీని వల్ల కూడా మనకి కొద్దిగా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అండర్ స్ట్రిక్ట్ సూపర్విజన్ అండ్ ఎక్స్పర్టీస్ డాక్టర్ ఉంటే మాత్రం ఈ కాంప్లికేషన్స్ అన్ని మనం డెఫినెట్ గా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో అందరికి సేఫే అంటారా మేడం? డెఫినెట్ గా ఇప్పుడు మేము చేసిన భయపడాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? No, no. ప్రొసీజర్ డిఫరెంట్. సో డెఫినెట్ గా మీరు అంటే ప్రాపర్ అంటే కన్సల్టెంట్ ని కలిసినట్టయితే, ప్రాపర్ ఎక్స్పర్టైజ్ డాక్టర్ ని కలిసినట్టయితే, సో ప్రాపర్ అనస్థీషియా టీమ్ ఉంటారు, అండ్ ఓటీ టీమ్ ఉంటారు, అండ్ డాక్టర్ టీమ్ ఉంటారు, కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిస్టోస్కోపీ గురించి పూర్తి వివరణ మాకు మా వ్యూయర్స్ కి అందించింది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.